ఈరోజు ఇక్కడ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మతి భ్రమించి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి మీద. అసలు బండి సంజయ్ కుమార్ గారితో మా వారి మీద మాట్లాడే అర్హత మీకు లేదని నేను మాట్లాడుతా ఉన్నా. బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమం చేయలేదని మాట్లాడినాను. అసలు తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా తెలంగాణ ఉద్యమం చేసే ప్రతి ఒక్కరిని దెబ్బలతో కొట్టించి ఇలా అమరవీర రూపం కట్టియకుండా నువ్వు మాట్లాడిన వ్యక్తివి. ఇలా తెలంగాణ ఉద్యమం గురించి నువ్వే మాట్లాడేదా? ఇలా అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే మంత్రివైన నువ్వు, నీకు ఇలా కొత్త బిచ్చగాడి నువ్వు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కొత్త బిచ్చగాడి, మంత్రికి కొత్త బిచ్చగాడి నువ్వు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడేదా? అసలు బండి సంజయ్ గారు ఇలా ఎప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, ఏబీవీపీలో పనిచేసి, బీజేపీలో పనిచేసి ఎప్పటికి ఒకటే పార్టీలో ఉండే వ్యక్తి కాదు. నీలాగా ఇవాళ మాట్లాడి తెల్లారే వేరే పార్టీలో దూకే వ్యక్తి కాదు. నువ్వు ఈ తెలుగుదేశంలో ఉండి ఎన్ని మాటలు మాట్లాడినావు మా దగ్గర రికార్డులు ఉన్నాయి. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడి తెల్లారే టీఆర్ఎస్ పార్టీల కోసం నువ్వు ఒక పదవి కోసం వచ్చి, నువ్వు ఒక మంత్రి పదవి కోసం ఆలోచించి వచ్చిన వ్యక్తివి నువ్వు. బండి సంజయ్ గురించి మాట్లాడే వ్యక్తివా నువ్వు? అదేవిధంగా బండి సంజయ్ గారు 4 సార్లు ఓడిండ్రు కాబట్టి ఇలా కరీంనగర్ ప్రజలు, గడ్డ ప్రజలు గెలిపించిందని చెప్తా ఉన్నారు. ఇలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించి ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది బండి సంజయ్ గారు అధ్యక్షుడు కావాలని కోరుకునే వ్యక్తి. నీలాగా అన్నటప్ప కాదు. నీ రిటైర్మెంట్ ముచ్చట మాకెందుకు? నీ రిటైర్మెంట్ ఎప్పుడైతే అనేది తెలుసు. ఇలా ఏదైతే కాషాయ త్రయంబకం మొదలైంది, ఖచ్చితంగా దాన్ని కొట్టుకుపోయే రోజు ఖచ్చితంగా రాబోతా ఉన్నది. నిత్యము నువ్వేమంటే మతతత్వ పార్టీతో అంటగా అవుతా ఉన్నాడు. మతతత్వ పార్టీ ఏమంటే ఇలా బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ తక్కువైంది కాబట్టి వచ్చిందని మాట్లాడే మీరు, అసలు మతతత్వ పార్టీ మీరు ఎంఐఎం పార్టీతో అంటగానే మీరు ఇలా బీజేపీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇలా మతతత్వాన్ని పెట్టి మాట్లాడే మీరు ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పోతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ తెలంగాణలో లేదా? ఇలా పాకిస్తాన్ లో ఉందా నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఏదైతే బండి సంజయ్ గారి గురించి మాట్లాడి జైల్లోకి పోతున్నాడంటే నువ్వు మాట్లాడే అర్హత లేదని చెప్పిన మంత్రి గారు దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు ఖచ్చితంగా జైల్లోకి పోతారు. ఆయన ఏ విధంగా ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇవాళ తెలంగాణ వచ్చి తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరికి కనబడతా ఉన్నది. ఎన్ని అవినీతి పనులు, ఎన్ని అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు. ఖచ్చితంగా కేసీఆర్ గారు జైలుకి పోతారు. అదేవిధంగా మంత్రిగా ఉన్న దయాకర్ రావు గారు మీతో మిమ్మల్ని ఒక మాట మాట్లాడతా. నువ్వు డీలర్ గా ఉన్నావు, ఆ వ్యక్తిని ఇలా డాలర్ గా మారినావు. నువ్వు కూడా ఆడుకుని పాటు జైల్లో పోయిన వ్యక్తివే. ఖచ్చితంగా నేను ఆ విషయంలో నేను వినియోగించుకుంటా ఉన్నా. ఇంకోటి మాట్లాడిండు ఏంటిది దయాకర్ రావు గారు, ఏదైతే సంజయ్ గారు మానే డ్యామ్లో కొట్టుకపోతారని. మొన్న వరదలు వచ్చినప్పుడు మీరు చూడడానికి కేటీఆర్ గారు మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇలా మీ పోలీసు బందోబస్తు లేకుండా వరదలు నిన్ను కొట్టుకపోయేటట్టు చేసేది నువ్వు మాట్లాడేది. వరంగల్ నగరంలో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉందంటే కేంద్రం చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ఆ నిధులను సక్రమంగా వినియోగించే సోయి లేదు, ఆమె అభివృద్ధి చేసే సోయి లేదు. కానీ ఇలా సంజయ్ గారి గురించి ఇలా బీజేపీ పెరుగుతా ఉంది, బీజేపీ అభివృద్ధి జరుగుతూ ఉన్నదని నువ్వు వేరే మాటలు మాట్లాడతావు. సోయి తెచ్చుకొని ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులు, స్మార్ట్ సిటీ నిధులను పెట్టి డెవలప్ చేయి, అది మాట్లాడు. ఇలా ఏదో పార్టీ పెరుగుతుంది కాబట్టి ఇలా దుబ్బాకలో గెలిపోయింది, హైదరాబాద్ లో గెలిపోయింది తర్వాత సోయి తప్పు మాట్లాడుతూ ఉన్నది ఇలా బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు త్యాగం ముందు నేను ఎంత నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో లేడని బండి సంజయ్ గారు మాట్లాడింది. ఇంతకుముందు దయాకర్ రావు గారి పాయింట్స్ చూసుకుంటా మాట్లాడుతూ ఉన్నా. అసలు తెలంగాణ ఉద్యమంలో లేదు ఎవరనేది ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఈ హన్మకొండ ఎవరితో పోయి మాట్లాడదాం. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కొట్టించింది ఎవరని మనం మాట్లాడదాం. నువ్వు తెలుగుదేశంలో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు కొట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టించిన నువ్వు తెలంగాణ ఉద్యమం బండి సంజయ్ చేయలేదనే విషయం అసలు నీకు సోయిని మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు కూతురు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమాలు చేసిండు, తెలంగాణ కోసం మాట్లాడేదని చెప్తున్నావు. ఇలా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? కవిత గారిని కేటీఆర్ గారు అంటే రేపు నీ మంత్రి పదవి ముప్పు వస్తానని చెప్పి ఇలా కేసీఆర్ గారిని, కవితను, కేటీఆర్ ని పొగడుతూ తెలంగాణ ఉద్యమం చేసినని మాట్లాడుతున్నావు. ఇలా తెలంగాణ ఉద్యమం ఏ రోజు మొదలైంది, ఏ రోజు కేటీఆర్ గారు వచ్చిండు, ఏ రోజు కవిత గారు వచ్చిండు అందరికి తెలుసు. ఇలా తెలంగాణ ఉద్యమం ఉధృతమై తెలంగాణ సాధించే తీసుకొచ్చినాక కొడుకు బిడ్డ వచ్చిండు. కేసీఆర్ గారు చెప్పిండ్రు ఇలా నేను నా భార్యనే, నా బిడ్డ, నా కొడుకు
వాళ్ళు ఉద్యమం చేసిన నువ్వు సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా బండి సంజయ్ని విమర్శిస్తే ఇలా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ నీకు మతాబులు నీకు ఏమైనా కితాబులు ఇచ్చి నీ మంత్రి పదవికి డోకా లేదనే గ్యారెంటీ లేదు, అది గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, ఏదైతే దయాకర్ రావు గారికి నీ మాట్లాడిన మాటలు బట్టి కొన్ని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణలో ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగట్టడానికి ఇవాళ కేసీఆర్ గారు తెల్లారితే జైలు పోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏదైతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పోతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ దేవాలయానికి సంబంధించిన భూములు ఏదైతే ఓల్డ్ సిటీలో కబ్జాకు గురైన వాటి అన్నిటి గురించి మాట్లాడతావు. ఖచ్చితంగా తెలంగాణలో ఇవాళ పాకిస్తాన్లో లేవు. ఇవన్నీ మాట్లాడితే మీ ఊరికెందుకు? ఇవాళ భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ జిల్లాలో ఏదైతే మేయర్ ఇదే విధంగా కార్పొరేషన్ సీట్లు గెలుస్తామని మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నువ్వు ఈ వరంగల్ సిటీకి నువ్వు ఏం చేసినావు ఏంటనేది గది మాట్లాడు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడదని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఏదైతే వరంగల్ నగరంలో అభివృద్ధి కోసము ఇలా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఏదైతే ఇక్కడ వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ పేద ప్రజలకు ఒక మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30 కోట్లు ఇచ్చే నీకు సత్తా లేదు. 30 కోట్లు ఇవ్వకుండా 3 సంవత్సరాలు కాలయాపన చేసినావు. ఆ 30 కోట్లు తీసి పేద ప్రజల ఆరోగ్యం కోసం చేసి మాట్లాడని నేను అడుగుతా ఉన్నా.